నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, పీఓకేలో పాకిస్తాన్ వ్యతిరేకంగా తీవ్ర నిరసన మనకు తెలుసు. ఇది అక్కడ వ్యతిరేకంగా నడుస్తున్న ప్రభుత్వానికి, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆక్రమిత కాశ్మీర్లో పెద్ద ఎత్తున నడుస్తున్నాయి అమాయకులు. 38 మంది చనిపోయినరు ఆర్మీ కాల్పులకు. అమాయకులు చనిపోయినరు, అందులో మహిళలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు. అటువంటి దుర్మార్గపు పాకిస్తాన్ ప్రభుత్వం అంచువేత ధోరణిలో ఉన్నది అక్కడ. అయితే అక్కడ వాళ్ళు ఏమంటారు, మేము భారత్లో కలుస్తాం రా, మీ పాకిస్తాన్ ప్రభుత్వం వద్దు, మీ అధికారులు వద్దు, మన్నొద్దు, మశానం వద్దు, మేము భారత్కు భారత్ వైపు ఉన్నటువంటి గేట్లను మేము తొలగిస్తాము, మేము భారత్లో విలీనమవుతాము అంటున్నారు. ఆ గాడి కొడుకులు ఒప్పుకుంటారా పాకిస్తాన్? మీరు ఆకలితో చచ్చినా సరేరా, మా దేశంలోనే ఉండాలి అనే బాపతి వాళ్ళు అక్కడ ఆర్మీ కానీ నాయకత్వం కానీ ప్రజలు మాత్రం విసుగు చెందిపోయినారు. అందులో ఉదాహరణ పీఓకే. అతి త్వరలో స్వచ్ఛందంగా మనం యుద్ధం చేయనవసరం లేదు, స్వచ్ఛందంగా పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు భారత్లో విలీనం అవుతారు. ఏమంటారు ప్రేక్షకులారా? అప్పుడు కాశ్మీర్ పటం అద్భుతంగా ఉంటుంది. భారతమాతకు కిరీటం పెట్టిన చందంగా మనకే అవుతుంది. ఏమంటారు? ఒకసారి మనము వివరాల్లోకి వెళ్దాం ప్రేక్షకులారా. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. రావల్ కోట్లోని ఈద్గా మైదానంలో గత 22 రోజులుగా వేలాది మంది ప్రజలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. పీఓకే పాకిస్తాన్లో భాగం కాదని, ఇకపై ఇస్లామాబాద్ నియంత్రణలో తాము ఉండబోమని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నిరసనకారులు స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తుంటే పాకిస్తాన్ గాడిద కొడుకులు మనమే చిచ్చు పెట్టినామని అంటున్నారు. గురిగింజ గుమ్మడి ఎట్లుంటుంది? ఆ గింజ తన కింద నలుపు తెలియదు. ఈ ఎదుటివాణి యొక్క నలుపును చూసి ఎదుటి వాళ్ళ మీద వేస్తారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి లొసుగులు, వాళ్ళ పరిపాలన, దరిద్రమైన పరిపాలన, వాళ్ళ లోపాలు వాళ్ళకు తెలిసినా కూడా ఆ లోపాలు కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద వేస్తారు. అట్లా పాకిస్తాన్ చేస్తున్నటువంటి పని. స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తున్నారు మేము భారత్లో కలుస్తామని. ఆందోళనలో పాల్గొన్న పౌర హక్కుల కార్యకర్త సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిండు. పాక్ ప్రభుత్వం ఆహారం, నిత్యావసరాలను అడ్డుకుంటే తమ సరిహద్దులను భారత్ వైపు తెరుస్తామని ఆయన అన్నారు. ఇప్పుడు పీఓకేను తమతోనే ఉండమని ఇస్లామాబాద్ వేడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. కాళ్ళు పట్టుకోవాలి పాకిస్తానోడు. పీఓకేలే ఉండుండే అని కాళ్ళు పట్టుకోవాలంటే ఆహార భద్రత, ఆహారానికి సంబంధించినవన్నీ ఆపిరట. వీళ్ళు కడుపు మాడాలి అని. నీ దగ్గరనే దొరకకపోయిరా, నువ్వేం ఆపుతున్నావురా? నీకే తినడానికి తిండి లేక నానా రకాల బీభత్సమైన అవస్థలు పడుతుంటే పీఓకేలో ఉన్న వాళ్లకు ఆపుతున్నామండి ఏమన్నట్టు? తప్పకుండా భారత్ వాళ్ళకి సహాయంగా చేస్తుంది. పీఓకేను మనం ఏమైనా కథలు పడితే మనం చేసే పని మనం చేద్దాం, వాళ్లకు అనుకూలంగా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలంగా. నిరసన సమాచారం బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు జూన్ 5 నుంచి ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు నియంత్రణ రేఖ ఎల్ఓసి సమీపంలో కూడా జూన్ 9 నుంచి మరో నిరసన దీక్ష కొనసాగుతోంది. ఈ ఆందోళనకు విదేశాల్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాల వద్ద కాశ్మీరుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కాశ్మీరులు పీఓకే వాళ్లకు ఆ మద్దతుగా నిలిచిరు. ముజఫరాబాద్తో సహా తమ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని నిరసనకారులు తేల్చి చెప్పారు. ఇక్కడ పీఓకేలో పోటీ చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లను, నాయకులను పోటీ చేయిస్తామంటే ఒప్పుకుంటారా? ప్రేక్షకులైనా మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వేరే గ్రామానికి చెందినవాడు సర్పంచ్గా పోటీ చేస్తామంటే మనం ఒప్పుకుంటామా? పీఓకే పరిస్థితి కూడా అంతే. నేషనల్ ఎలక్షన్లో వేరే రాష్ట్రాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ మీ నాయకుడిగా వీడు నిలబడతాడంటే అక్కడ వాళ్ళు ఒప్పుకుంటారా? అదొకటి. తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏవీ అందవు. పూర్తిగా అత్యంత దరిద్రమైన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉన్నది అనడానికి నిదర్శనమే పీఓకే పరిస్థితి. దానికి ఆర్మీ వాళ్ళని దించి కాల్పులు చేసుడు, చంపుడు, ఇంటర్నెట్ బంద్ చేస్తే ప్రపంచానికి తెలియదారా? ఏదో విధంగా తెలుస్తుంది. అక్కడ జరుగుతున్న దారుణాలన్నీ కూడా
ప్రపంచానికి తెలుసు. ఏమంటారు ప్రేక్షకులారా, పీఓకేని మనం ఆక్రమించుకుందామా? అది మనదే, వాడు ఆక్రమించుకున్నాడు, దాన్ని మనం తీసుకున్నాడేంది? స్వచ్ఛందంగా ప్రజలే భారత్లో విలీనం కావడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి పీఓకే మనదేనా కాదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.